ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సమాధైపోతుందని, ఆ పార్టీ ఎత్తిపోతుందని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే డిసైడ్ అయిపోయారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ పార్టీలో నంబర్ 2 గానో 3 గానో ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని అతను ఎందుకు పొగిడాడు, ఏ విషయంలో పొగిడాడు, అసలు ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పొంగనూరు పిడుంగుల ఈ రాష్ట్రంలో అత్యంత అరాచకవాదిగా, నీచుడిగా పేరొందినటువంటి వ్యక్తుల్లో వీడు ఒకడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీడి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కూడా ఉన్నాడు. ఈ 11 సీట్లలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయో అందులో పెద్దిరెడ్డి కూడా గెలవటం జరిగింది. పెద్దిరెడ్డి మనిషే తంబలిపల్లిలో కూడా గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ పెద్దిరెడ్డే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. మరి తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరాలనుకుంటున్నాడా? ఎందుకంటే సాధారణంగా వైసీపీ వాళ్ళకి ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీని తిడతా ఉంటారు, మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు, మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక పనిని పొగడ్డంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఇక్కడ లేదు అని తేల్చి చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డితో పని ఇక్కడ లేదు అని తేల్చి చెప్పేశాడు. పొంగనూరులో ఏదైతే ఒక బాలిక హత్య జరిగిందో ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి పొంగనూరుకి రాడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం బాగా స్పందించింది, వేగంగా స్పందించింది, బాధితులకి న్యాయం చేసే దిశగా వెళుతోంది. 3 మంత్రులు, అనిత గారు, షరీఫ్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, 3 కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చారు, అండగా ఉంటామని చెప్పారు. నిందితుల్ని అరెస్టు చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రావాల్సినటువంటి అవసరం లేదు. పొంగనూరు ఘటనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు భేష్ అంటూ పొంగనూరు పుడింగిగా పేరుందన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వీడి కొడుకు ఇద్దరి చేతుల్లో రాష్ట్రంలో దాదాపు 60-65 సీట్లు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాడు. అంటే ఎంత కీలకమైనటువంటి వ్యక్తో మనం చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి ఉంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి వార్తలు కూడా హల్చల్ చేశాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అనేది మనం చూసుకోవచ్చు. సరే, బ్రోకర్లుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, మరో బ్రోకర్గా ఉన్నటువంటి భారతిరెడ్డి గారి మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నంబర్ 2 అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు రాజకీయంగా పీకేది ఏం లేదు, పొడిచేయలేదు, ఒక సీట్లు ఓటు గెలిపించేది లేదు, ఒక ఓటు ఏపించేది లేదు. కానీ రాజకీయంగా కాస్త తీసుకో బలవంతుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ టైంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు, తన కుమారుడు ఎంపీగా గెలిచాడు. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళదాము, మనం సేఫ్ అవుదాము. ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి గారు గత 5 సంవత్సరాలు అనేక అరాచకాలు, దుర్మార్గాలు, హత్యలుతో పాటుగా అదనంగా అవినీతి సంపాదన చేశాడు, అనేక మైనింగులు చేశాడు. అందుకని వీటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం అధికార పార్టీలో ఉండాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం ఈ పెద్దిరెడ్డి గారిని జాయిన్ చేసుకోదు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడనేటువంటి చర్చలు నడిచాయి. ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే కాదు, ఇంకొంతమంది ఎంపీలని, కొంతమంది ఎమ్మెల్యేలని కలిపి ఒకేసారి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసుకున్నట్టుగా. అయితే భారతీయ జనతా పార్టీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, ఇప్పుడు మేము తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్నాం, పైగా ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు, ఈ నేపథ్యంలో మా మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు పెద్దిరెడ్డి, నువ్వు మాకు వద్దు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ఘటనలో వేగంగా స్పందించిందని, బాధితులకి న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉందని, వాళ్ళు మంచి చేశారని, అందుకే జగన్మోహన్ రెడ్డి పొంగనూరు రావాల్సిన అవసరం లేదు, పొంగనూరు రాడు అని. అంటే జగన్మోహన్ రెడ్డి పొంగనూరు రాకూడదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరుకుంటున్నాడా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ ప్రజలెవరూ రారు కాబట్టి, పైగా బాధితులు కూడా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉందన్నారు కాబట్టి మనం ఎరిపప్పులు అవుతాం అనుకొని వద్దని చెప్పాడా? లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా? ఏకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ మీద వెళ్తూ ఉంటే, సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే దానికి వాళ్ళని ఆపి వాళ్ళు వేసుకున్నటువంటి పసుపు టీషర్ట్లు విప్పించినటువంటి ఘటన కూడా మనం పొంగనూరులో చూసాం. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళితే అంగళ్ళలో వాళ్ళు చేసినటువంటి అరాచకం, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలనేటువంటి నికృష్టపు ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈ నేపథ్యంలో పొంగనూరు పుడింగుగా పేరొందినటువంటి ఈ పొంగనూరు పిల్లికి వీడి అధికారంలోనే పుడింగు నానా మాటలు మాట్లాడతాడు. ప్రతిపక్షంలోకి పోగానే వీడి నోరు కనీసం పెగిలేటువంటి ప్రయత్నం ఉండదు. అయితే ఇప్పుడు వీడు తెలుగుదేశం పార్టీలోకి రావాలన్నా తెలుగుదేశం పార్టీ అయితే వీళ్ళంటి దుర్మార్గుడిని తీసుకునేటువంటి ఆలోచన చేయదు. అటు
భారతీయ జనతా పార్టీ కూడా దానికి అంగీకరించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వీడు ఒక్కడే కాదు, మరిన్ని ఆఫర్లు, డబ్బు ఆఫర్లు ఇస్తాడు, మరింతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకొస్తానంటాడు. ఏముంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 11 మందిలో ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీ కూడా ఉండదు. ఇది అతిపెద్ద సమస్య ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటయ్యా అంటే వాడి చేతిలో ఆ పార్టీ ఉండదు. ఏదైతే మనం మహారాష్ట్రలో చూసామో శివసేన విషయంలో కానివ్వండి, ఎన్సీపీ విషయంలో కానివ్వండి, మెజారిటీ శాసనసభ్యులు పార్టీ మాదే అని చెప్పినప్పుడు అసలు దగ్గర నుంచి పార్టీ వెళ్ళిపోయింది, ఉద్ధవ్ థాకరే దగ్గర నుంచి, అదేవిధంగా శరద్ పవార్ దగ్గర నుంచి. అలాగే ఏపీలో కూడా 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక మాదే అసలైనటువంటి పార్టీ అయిన ఒక తిరుగుబాటు కనుక వేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో అక్రమంగా దోచుకున్న డబ్బు దాదాపు 700 కోట్ల రూపాయలు వైట్ మనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికమైనటువంటి పార్టీ ఖాతాల్లో ఉంది. ఆ సొమ్ము కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చేజారిపోద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఎలా ఆపాలి, ఏం చేయాలి అనేటువంటి దిక్కు తోచని స్థితిలో టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది.